రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేర్ నిర్వాసితులు. ఇవాళ ఇందిరమ్మ పథకం కింద 4696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. మిడ్మానేర్ నిర్వాసితుల కోసం కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు మిడ్మానేర్ నిర్వాసిత కుటుంబాలు. నిర్వాసితులం ఎన్నో ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిడ్మానేర్ నిర్వాసితులకు 5,04,000 రూపాయలు ఇస్తా అని హామీ మేరకు దశాబ్దం కాలం గడిచినా హామీ ఇవ్వలేదు. మరి గత ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తున్నంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కోనరావుపేటలో పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మరి మేము నిర్వాసితుల సమస్యలు ఇచ్చిన హామీ అడిగితే అక్రమ కేసులు పెట్టారు, భయాందోళనకు గురి చేసారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము పోరాటం చేసినాం. మరి ప్రజాపాలనలో భాగంగా, ఎలక్షన్ లో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములాడకు వచ్చినప్పుడు గాని మరి మిడ్మానేర్ నిర్వాసితుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మా బాధలు విన్నాడు. మరి 20 తారీఖు నాడు వేములాడ రాజన్న సన్నిధికి వస్తున్నాడు. మరి 4,696 కుటుంబాలకు 5 లక్షలు మంజూరు చేసిండు. మరి ఇండ్లు కట్టుకోని వారికి మొదటి విడతగా ఈ 5 లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి, అలాగే మరి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వేములాడ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిడ్మానేర్ నిర్వాసితులు ఎన్నో బాధలు పడ్డారు. మేము త్యాగం చేశాం. మా త్యాగాన్ని గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి 5 లక్షలు మంజూరు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.